అమ్మాజాన్ సందాల సందర్భంగా నేను దర్గాకు వచ్చాను. అయితే ఈ సందాలు జరిగే సమయంలో కొన్ని వీడియోస్ తీయకూడని సన్నివేశాలను కూడా నేను వీడియో తీయడం జరిగింది విత్ పర్మిషన్. నేను అక్కడ ఉన్న పెద్దవాళ్ళను అడిగి పర్మిషన్ తీసుకున్న తర్వాతే నేను వీడియోస్ తీసుకోవడం కూడా జరిగింది. అటువంటి వీడియోస్ మీరు కూడా మిస్ కాకూడదు అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆ సన్నివేశాలన్నింటినీ చూపిస్తాను. సో ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లాస్ట్లో మీకు క్వశ్చన్ కూడా ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్స్లో తెలపండి. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్లోడు. సో వీడియో అయితే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. మ్యాటర్ ఏంటి అంటే ఈరోజు నేను నెల్లూరు జిల్లా ఏఎస్పేట అని పిలువబడే హనుమసముద్రం మండలంలో ఉన్న దర్గాకు వచ్చాను. హనుమసముద్రం పేట అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఏఎస్పేట అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఇక్కడున్న ప్రత్యేకమైన దర్గా. అయితే ఈ చుట్టుపక్కల చూడండి, షాప్స్ దగ్గర జనాభాతో ఎలా కిక్కిరిసిపోతుందో. ఇక్కడ ఈ పెద్దవాళ్ళను చూడండి, ఈ డ్రమ్స్ ప్లే చేస్తూ ఇక్కడ భిక్షాటన లాగా చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇదేనమాట దర్గాకి వెళ్ళే దారి. అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడైతే కలర్ఫుల్గా అయితే డెకరేట్ చేస్తున్నారు. చుట్టూ ఎటు చూసినా ఈరోజు గంధ మహోత్సవం కారణంగా అయితే చాలా జనాభా అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి. నార్మల్ డేస్లో అయితే ఇలా ఉండరు. ఈరోజు గంధ మహోత్సవం కాబట్టి ఇంత జనాభా అయితే ఉన్నారు ఇక్కడ. ఇంకా మనమైతే లేట్ చేయకుండా దర్గా వైపు అయితే వెళ్దాం పదండి. అప్పుడే చాలామంది దర్శనం చేసుకుని కూడా బయటకు వచ్చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. నేను ఇక్కడికి చిన్నప్పటి నుండి అయితే వస్తున్నాను. సో చిన్నప్పుడు అయితే మా దగ్గర అయితే పౌరాలు ఉండేవన్నమాట. ఆ పౌరాలు ఒక 40 to 50 పౌరాలను అయితే తీసుకొచ్చి దర్గాలో వదలడం జరిగింది. సో ఈ దర్గాలో వదిలేసి ఆ రాత్రికి ఇక్కడ నిద్ర చేసి పొద్దున్నే లేచి ఇంటికి వెళ్ళగానే అక్కడ చూస్తే మేమైతే షాక్ అయ్యాము. ఎందుకంటే అక్కడైతే ఆ దర్గాలో వదిలేసిన పౌరాలలో ఒక 5-6 పౌరాలు అయితే మళ్ళీ మా ఇంటి దగ్గరికే వచ్చేసి ఉన్నాయి. సో చూడండి వాటికి ఎంత జ్ఞాపక శక్తి ఉందో. ఇక్కడ చూస్తున్నారుగా కోనేరు లైటింగ్తో చూడండి ఎంత కలర్ఫుల్గా చేశారో. ఇంత కలర్ఫుల్గా కనిపించే ఈ కోనేరు వెనక అద్భుతమైన చరిత్ర కూడా ఉందని కొంతమంది పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఆ చరిత్ర ఏంటంటే ఈ కోనేరు తవ్వకం సమయంలో ఇక్కడికి పనికి వచ్చిన వాళ్ళకి ఆ కోనేరు తవ్వితే ఎవరూ డబ్బులు ఇచ్చేవారు కాదంట. అయితే మరి వీళ్ళకి డబ్బులు ఎవరిస్తారంటే వాళ్ళు ఆ కోనేరు తవ్వే సమయంలో ఎంత కష్టపడి తవ్వితే ఇంటికి వెళ్ళే సమయంలో అందులోనే చేసిన కష్టానికి డబ్బులు దొరికేవంట. అయితే ఇది ఎంతవరకు నిజమో కామెంట్ చేయండి. ఈ దర్గా ప్రాంగణంలో చూడండి ఎంతమంది జనాభా ఉన్నారో. అసలు ఖాళీయే లేదు. ఇంతమంది జనాభా ఎక్కడెక్కడో నుండి ఇక్కడికి వచ్చి ఈ దర్గాను దర్శించుకొని ఇక్కడ నిద్ర చేస్తారు. ఇలా ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అలాగే ఆరోగ్య సమస్యలు గాలి పట్టినా ఇక్కడికి వస్తే అటువంటి సమస్యలన్నీ తగ్గిపోతాయని నమ్ముతారు. సో నేను దర్గాను దర్శించుకోవడం కోసం ముందుగా దర్గా పక్కన ఉన్న ఈ చిన్న నీటి కొలను దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి బయలుదేరాను. అయితే ఈ దర్శనంలో హజరత్ నాయన అలాగే అమ్మాజాను ఉన్న దగ్గరికి పురుషులను మాత్రమే అలో చేస్తారు. కానీ 2 సందర్భాల్లో మాత్రం స్త్రీలకు కూడా అలో చేస్తారంట. ఆ సందర్భం ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. సో నేనైతే లోపలికి వచ్చేసాను. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా డెకరేట్ చేస్తున్నారు. ఈ దర్గాకి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఈ దేశం నలుమూలల నుండి ఈ దర్గాకు వస్తారు. ఈ దర్గా ప్రాంగణంలో ఉన్న బ్యూటిఫుల్ వ్యూనైతే చూసేయండి.
అయితే ఫైనల్గా నేను దర్గాని దర్శించుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాను. ఇక్కడైతే వేలల్లో అయితే ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నారు. దీనిని బట్టి ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఈ దర్గాకి వచ్చారా, లేదా ఒకవేళ వస్తే ఎన్నిసార్లు వచ్చారో కమెంట్ చేయండి. సో ఈరోజు అమ్మాజాన్ సందలు కాబట్టి చాలామంది జనాభాతో దర్గా చాలా అందంగా ఉంది. ఈ అమ్మాజాన్ సందలు అయిపోయిన కొన్ని రోజులకు నాయన సందలు కూడా జరుగుతుందంట. అయితే ఈ గంధోత్సవం ఎలా చేస్తారు, అసలు గంధం ఎలా చేస్తారో చూద్దాం పదండి. యాక్చువల్గా గంధాన్ని తయారు చేసే సమయంలో వీడియోస్ తీయకూడదని చెప్తారు. దానికంటే ముందే మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పడంతో ఓకే అని చెప్పారు. ఈ గంధం తయారు చేస్తున్న సమయంలో వీడియోస్ ఎందుకు తీయకూడదో కామెంట్ చేయండి. ఒకసారి గంధం ఎలా తయారు చేస్తున్నారో చూసేద్దాం పదండి. 350 సో చూశారు కదా గంధం ఎలా తయారు చేస్తున్నారో. సో ఇంకా ఎవరైనా మన వీడియోస్ని లైక్ చేయకుండా చూస్తుంటే మన వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.